ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మరి మనల్ని ఈ దినమంతా కూడా క్షేమంగా ఎంతో జయప్రదంగా నడిపించాలని మనము ఆయనను అడుగుతుండగా మనల్ని ఆయన కాపాడుగాక. మనమంతా కూడా ఆయన సన్నిధిలో ముందుగా అంటే ఉదయం లేచిన వెంటనే వాక్యం ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాతనే మనము ఈ లోకంలోనికి ప్రవేశించాలి. అది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. మనం ఎప్పుడైతే వాక్యం ధ్యానిస్తామో మనకు కావలసిన ఈ దినానికి కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదము, ప్రతి విధమైన ఉపదేశము, ఇన్స్ట్రక్షన్ అండ్ హెచ్చరిక అన్నీ కూడా ఉంటాయి అందులోనే. కాబట్టి దాన్ని ధ్యానించి మనం ముందుకు వెళ్తే మనం ఎంతగానో ఆశీర్వదింపబడతాం. మరి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే, దేవుడు మన ప్రార్థన వింటూ ఉన్నాడు, నీ ప్రార్థన వినబడినది అని జకర్యాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒక దూతను పంపించాడు. అసలు ఈ క్రిస్మస్ సమయంలో జరిగిన మరొక అద్భుతమైన సంగతి ఏమిటంటే, ఒకవైపేమో కన్య అయిన మరియ గర్భవతి కావడం, అస్సలు ఏ విధంగా కూడా ఒక మానవ ప్రమేయం అనేది లేకుండా కేవలం పరిశుద్ధాత్మ ఆమె మీదకి రావడం, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకోవడం ద్వారానే ఒక కన్య అయిన మరియ ఆమె గర్భవతి అయింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆమె గర్భం ధరించింది. అంతకు ముందుగా 6 నెలల క్రితము, అంటే ఆమె గర్భము ధరించడానికి ముందు 6 నెలలకు ముందుగా దేవుడు మరి జకర్యాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ జకర్యా ఎవరు అంటే చాలా వృద్ధుడు. అతడు యాజకుడు. అతని భార్య పేరు ఎలిజబెత్. వీరిద్దరు కూడా చాలా నీతిమంతులు. వారు భయభక్తులు కలిగినటువంటి వారు. ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటున్నారంట. అంతేకాదు దేవుని దృష్టికి నీతివంతులుగా ఉన్నారు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి కొదువ ఏంటంటే ఆమె ఎలిజబెత్ గొడ్రాలు. మరి వాళ్ళు అడిగి ఉంటారు, అంటే యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వివాహమైన తొలి దినాలలో, లేదా వాళ్లకు అంటే ఎప్పటి వరకు మరి పిల్లలు పుడతారు అనే ఆశ ఎంతవరకు ఉన్నదో అంతవరకు చాలా అడిగి ఉంటారు కదా వాళ్ళు. ప్రభా మాకు సంతానం అనుగ్రహించు, ప్రభా నాకు సంతానం అనుగ్రహించని. మరి వారు అడిగినటువంటి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అయితే దేవుని యొక్క ఆలోచన ఏమంటే, ప్రతిదీ కూడా ఒక సమయంలో జరుగుతుంది, ప్రతిదానికి కూడా సమయం కలదు అని దేవుడు చెప్తున్నాడు. అందుకే జకర్యా విషయంలో కూడా దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. కనుకనే అతనికి ఇప్పుడు కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాడు. వీరికి ఎందుకు ఆలస్యమైంది అంటే, ఇక్కడ ఒక ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడు రావాలి, ఒక రక్షకుడు రావాలి. ఆ రక్షకునికి ఒక దూత రావాలి ముందుగా. అందుకొరకే మరి ఆ దూత కొరకు ఈ ఎలిజబెత్ను జకర్యాను దేవుడు అలా పక్కన అలా ఉంచుకొని ఉన్నాడు. మరి ఎప్పుడైతే సమయం వచ్చిందో ఆ సమయంలో దేవుడు అద్భుతంగా వారికి జవాబిచ్చి వారికి ఒక మంచి సంతానమును అనుగ్రహిస్తున్నాడు. ఆ కుమారుని పేరే యోహాను. అతడు బాప్తిస్మం ఇచ్చి యోహానుగా పేరు పొందినటువంటి వ్యక్తి. లూకాసు వార్త 1వ అధ్యాయము మరి 5వ వచనం నుంచి వీళ్ళ విషయంలో వీళ్ళ వృత్తాంతం రాయబడి ఉంది కదా. ఈ జకర్యా తన తరగతి చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నప్పుడు ప్రభుదూత అతనికి కనిపించాడు. కనిపించి అతనికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. అంటే మరి ఎందుకు భయపడ్డాడంటే, ఇతన్ని చూసి భయపడ్డాడు. ప్రభు దూతను చూసి అతనికి ఒక రకమైన భయం కలిగింది. ఎప్పుడూ ఇలాంటి దర్శనం అతనికి కలగలేదు, ఎప్పుడూ ఇలా దూత కనిపించడం జరగలేదు. మరి ఇప్పుడు ఏంటి అనుకొని అతడు కొంచెం కలవరపడినాడేమో, అతని ముఖంలో భయం కనబడిందేమో. అందుకే దూత అంటున్నాడు, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది.
అంటే అతనికి ఆశ్చర్యం అయిపోయింది. నా ప్రార్థన, నేనేం చేశాను ప్రార్థన అనుకొని ఉంటాడు బహుశా. ఎందుకంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థనలు చేస్తాం, ఒక సమయం వరకు ప్రార్థనలు చేస్తాం. ఇప్పుడు యవనస్తులు అంటే భార్యాభర్తలుగా ఉన్నవారు కొద్ది కాలం వరకు బాగా కొన్ని సంవత్సరాల వరకు చేస్తారు. ఆ తర్వాత ఇంకా 40s దాటి ఇంకా 45 ఆ ఏజ్ వచ్చేసరికి ఇంకేం జరుగుతుందిలే అనుకుని ఇంకా ప్రార్థన చేయడం మానేస్తాం. కానీ మనం చేసిన ప్రార్థన అక్కడ ఉంటుంది. మనం చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏ ప్రార్థన కూడా మర్చిపోడు. అయితే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. మరి ఈ జకరియా, అతని భార్య ఎలిజబెత్ వారు ప్రార్థనలు చేసి 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 ఇంకా పిల్లలు లేరు కనుక అందరు ఏం చేశారంటే ఆమెకు ఒక ముద్ర వేశారు. ఏమనంటే ఎలిజబెత్ గొడ్రాలు అని ఒక ముద్ర వేసేశారు. కాబట్టి ఆమె గొడ్రాలుగానే పిలువబడుతూ ఉంది. మరి ఇలాంటి సమయంలో దేవుడు కనిపించి నీ ప్రార్థన వినబడింది, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెడతావు అని చెప్పినప్పుడు అతడు చాలా ఆశ్చర్యపోయాడు. దూత ఇంకా ఏం చెప్పాడంటే యోహాను గురించి చెప్తూ ఉన్నాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఉంటాడు, ద్రాక్షరసమైన మద్యమైనను త్రాగడు, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును అని చెప్తూ ఉన్నప్పుడు, అంతేకాదు అతడంట ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై అతనికి ప్రభువుకు ముందుగా వెళ్తాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు ముందుగా వెళ్తాడు అంటే సరళం చేస్తాడు, త్రోవ సరళం చేస్తాడు. ఇదంతా కూడా ప్రవచనం ప్రకారమే కదా. యెషయా గ్రంథంలో రాబడిన ప్రకారం మరి ఆ ప్రభు త్రోవను సరళం చేయుడి అని, ఎత్తుగా ఉన్నవన్నీ కూడా పల్లంగా చేయాలి, అన్నీ కూడా సరిచేయాలి, మార్గం అంతా సరిచేయాలి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టక మునిపే ముందుగా ఒక 6 నెలల ముందుగానే మరి యోహాను పుట్టడం జరిగింది. అతడు అప్పుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముందుగా వచ్చి అతడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, మరి తమ యొక్క మనసులు మార్చుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపం పొందుకోవాలి, లేకపోతే తీర్పుకు రావాల్సి వస్తుంది అని ఒక విధమైన హెచ్చరికతో కూడినటువంటి వార్త దేవుని యొక్క రాజ్యం గురించి వార్త చెప్తూ వస్తున్నాడు. అంటే అతడు దేవునికి ముందుగా మార్గం సరళం చేయడానికి వస్తున్నాడు. అతడు అంటున్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్తున్నాడు. అందరూ అనుకున్నారు ఇతనేనేమో మెస్సయా అనుకున్నారు. కాదు, నేను కాదు, నాకంటే వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. అంటే ఆయన వస్తాడు, ఆయన వచ్చి మీకు పరిశుద్ధాత్మలోను నీళ్లతోనూ పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మం ఇచ్చును అని, అగ్నిలో కూడా బాప్తిస్మం ఇస్తానని చెప్తున్నాడు. అదనమాట సరళం చేయడం అంటే. ఆ విధంగా ముందుగా సిద్ధపరచబడినటువంటి యోహాను ముందుగా పుట్టాడు. ఆ పుట్టడానికి సమయాన్ని దేవుడు ఈ సమయాన్ని ఎంచుకున్నాడు. అది జకర్యాకు అర్థం కాలేదు. అయితే అంత ప్రార్థనాపరుడైనటువంటి జకర్యా ఈ విషయం నమ్మలేకపోయాడు. నేను ముసలివాడను కదా, నా భార్య గొడ్రాలు కదా, బహుకాలం గడిచిపోయింది కదా అని. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న విషయం అతడు మర్చిపోయాడు, అతడు గ్రహించలేకపోయాడు, అతనిలో నమ్మకం అనేది కలగలేకపోయింది. అంత గొప్ప భక్తుడు యాజకుడు అయినటువంటి జకర్యా ఆ విషయాన్ని నమ్మలేకపోవడం చూసినప్పుడు దూతకు కూడా కొంచెం కోపం వచ్చింది. అందుకే ఆ దూత ఏమంటున్నాడంటే, నేను నీతో మాట్లాడడానికి ఈ స్వర్తమానం తెలపడానికి నేను పంపబడిన ఒక దూతను నేను, నా పేరు గబ్రియేలు. అయితే నువ్వు నమ్మలేదు కదా, నేను చెప్పే మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి, కానీ నువ్వు నమ్మలేదు, కాబట్టి నువ్వు ఇది జరుగు దినం వరకు మౌనివై ఉంటావు అని చెప్పినప్పుడు అలాగే జరిగింది. నిజంగానే ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మరి అతని అంటే ఆ కాలము వాటి కాలమందు నెరవేరును, నా మాటలు వాటి కాలమందు నెరవేరును అని ఇక్కడ దూత ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి మరియతో కూడా ప్రభువు చెప్పినప్పుడు
ఆ మాట కూడా ఏమంటున్నాడంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఇంకా అలాగే పౌలు రాసిన పత్రికలలో కూడా మనం అనేక చోట్ల చూస్తాం. తగిన కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకానికి పంపబడ్డాడు, తగిన కాలమందు. ఈ విధంగా మాటలు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవునికి ఒక సమయం ఉన్నది, దేవునికి ఒక కాలం ఉంది. ఆ కాలంలో దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు ప్రార్థన చేసావా? నీ ప్రార్థన తప్పకుండా దేవుని సన్నిధిలో ఉంది. ఒకవేళ ఇంకా జవాబు రాలేదు అని అనుకొని ఇంకా మర్చిపోయావేమో, కానీ డోంట్ వరీ, నీ యొక్క ప్రార్థన వినబడినది. నీ ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది. నువ్వు ఏ విషయంలో నువ్వు అడిగావు, ఏ దాని గురించి అడిగావు, ఉద్యోగం గురించా, పెళ్లి గురించా, లేకపోతే సంతానం గురించా, లేకపోతే ఇంకా ఏదైనా సమస్య గురించా, లేకపోతే నీ కుటుంబంలో రావాల్సిన మార్పు గురించా, కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమస్యలను గురించా, మరి ఏ సమస్య గురించి నువ్వు అడిగావు, ఏ సమస్య గురించి నువ్వు దిగులు పడుతూ ఉన్నావు, ఏ అనారోగ్యం నుంచి, బాగు కాని అనారోగ్యం నీవు కలిగి ఉండి అది బాగు కావాలి అని ఒకవేళ ఎంతగానో ప్రార్థన చేశావా, ప్రతిదీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. అయితే నీవు ఏం చేయాలంటే కనిపెట్టి ఉండాలి. జకరియా ఆ ప్రార్థన చేశాడు, కానీ ఆ విషయం తను మర్చిపోయాడు. ఇంకా అంటే తనకు ఇంకా ఆ విషయం గుర్తు లేదు. నేను అడిగానే, సంతానం కొరకు అడిగాను కదా అన్న విషయం అతనికి గుర్తులేదు. అందుకే అతడు నమ్మలేకపోయాడు. అసలు నాకు పిల్లల, నా భార్య ఎంత ముసలిది, నేనెంత ముసలివాడను, మాకెలా పిల్లలు పుడతారు అని, అంటే ఇది అశక్తత, ఇది మాకు మాకు చేత కాదు అన్న విషయాన్ని అతడు ఒప్పుకుంటూ, మరి దేవుడు చేయగలడు అన్న విషయాన్ని అతడు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము సారాలు వారు కూడా అంతే. వారికి ముందుగా వారు కూడా నమ్మలేదు, కానీ తర్వాత ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే స్వతంత్రించుకున్నారో వారు తప్పకుండా వాగ్దాన పుత్రుని పొందుకున్నారు. వారు కూడా నిరీక్షణ లేని సమయంలో వారు నమ్మి విశ్వాసంతో వాగ్దానాన్ని పొందుకున్నారు అని మనకు వాక్యంలో రాయబడినట్లు చూస్తాం. మన జీవితాలలో దేవుడు ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. తగిన కాలంలో సమస్తం కూడా నెరవేర్చబడతాయి. ఎవరు కూడా దిగులు పడవద్దు, ఎవరు కూడా భయపడవద్దు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఒకవేళ సమస్యలను గురించి దిగులు పడుతూ ఉంటే, ఇవన్నీ దేవుడు నాకు ముందస్తుగా నన్ను సిద్ధపరుస్తున్నాడేమో, నేను ఏమేమి అనుభవించాలో వాటన్నిటి గురించి నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడేమో అని అనుకుని దేవుని కొరకు వెయిట్ చేయి. దేవుని కృప కొరకు కనిపెట్టు, నిరీక్షణతో ఉండు. తప్పకుండా నీ యొక్క ప్రార్థనకు జవాబు నీవు పొందుకుంటావు. మరి అలాంటి విశ్వాసంతో ముందుకు సాగుదాం, ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తి మంతుడా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు. అవును తండ్రి, నీవు ప్రార్థన వినే దేవుడు తండ్రి, మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రభా, మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడమైన దేవుడు దేవా, నీకు వేలాది వేల స్తోత్రములు. అవును తండ్రి, మేము అనేకమైన వాగ్దానాలు పొందుకొని ఉన్నాం. మా ప్రభా, మా జీవితాలలో మాకు చేత కానివి, మాకు అసాధ్యమైనవి, మాకేవి కుదువగా ఉన్నాయో అవన్నీ కూడా నీ సన్నిధిలో మేము అడిగాము. అయితే అవన్నీ కూడా నీ సన్నిధిలో ఆ ప్రార్థనలన్నీ ఉన్నందుకు మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఆ ప్రార్థనలన్నిటికీ మీరు జవాబు ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రభా, ప్రార్థన వినే దేవుడు, ప్రభా ప్రార్థన ఆలకించే దేవుడు అని నీకు పేరుంది. మా ప్రభా, దావీదు ఎన్నిసార్లు చెప్తాడు, ప్రార్థన ఆలకించువాడా అని అంటున్నాడు, మొరను ఆలకించువాడా అని నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటాడు. అవును ప్రభా, నువ్వు మొరను ఆలకించే దేవుడవు, ప్రార్థన ఆలకించే దేవుడవు, మాకు జవాబిచ్చే దేవుడవు. తగిన కాలంలో తండ్రి మీరు మాకు సమస్తము, మాకేమి కావాలో అవన్నీ కూడా అనుగ్రహించే దేవుడవు అయినావు. కాబట్టి మేము నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అతను ఏ కాలంలో ఎవరెవరైతే ఏ పరిస్థితిలో దేనిని అడిగారో తండ్రి, ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అగును గాక. యేసు నామములో నాయన ప్రతి ఒక్కరు కూడా పొందుకొందురు గాక. ఎవరైతే సంతానం కొరకు అడుగుతున్నారో ప్రభా, మీరు వారిని దృష్టిస్తున్నందుకు నీకు వందనములు. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నాయన సంతానము లేని వారు తండ్రి సంతానం పొందుకొందురు గాక. యేసు నామములో తండ్రి, తగిన కాలంలో మీరు ఇస్తారు కాబట్టి వారు కనిపెట్టి ఉండినట్లుగా సహాయం చేయండి.
మా ప్రభా ఉద్యోగం లేకుండా ఎంతమంది దుఃఖపడుతూ నిన్ను అడుగుతున్నారో దేవా, వారికి కూడా మీరు ఉద్యోగాలు ఇస్తున్నందుకు నీకు వందనములు. తగిన కాలంలో నాయన మీరు వారికి ఇచ్చి ప్రభా మీరు వారిని అభివృద్ధిలోనికి తీసుకొస్తారని నమ్ముతున్నాము. వారు చేసే ఏ పనైనా ప్రభా సక్సెస్ఫుల్గా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అది ఏ ఉద్యోగమైనా, బిజినెస్ అయినా, చిన్న పని అయినా సరే ప్రభా యేసు నామములో అభివృద్ధి పరచబడును గాక. దేవానికి స్తోత్రములు. మా తండ్రి దేవా, వివాహంలో కొరకు ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారో వారందరికీ నాయన తగిన కాలంలో సాటి అయిన సహాయంను వారికి మీరు అనుగ్రహించే దేవుడై ఉంటున్నారు దేవా. ప్రతి ఒక్కరూ కనిపెట్టి ఉండినట్లుగా సహాయం చేయండి. ఆలస్యం అవుతుందంటే దానికి తప్పకుండా ఒక కారణం ఉంటుంది అనుకుని ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఎవరెవరైతే నాయన బిజినెస్లో లాస్ వస్తుంది, ఇంకా మేము నడిపించలేం దీన్ని అని ప్రార్థనలు చేస్తున్నారో తండ్రి, మీరు వారి ప్రార్థన ఆలకించి ఉన్నారు. వారి బిజినెస్ తప్పకుండా అభివృద్ధి అవుతుంది తండ్రి. వారు చక్కగా పని చేయనట్లుగా కావలసిన జ్ఞానమును, కావలసినటువంటి స్కిల్స్ను, కావలసినటువంటి నడుపుదలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతో కాలంగా అనారోగ్యంతో ఉంటూ వేదనతో ఉంటూ తండ్రి నీ సన్నిధిలో అడుగుతున్నారు దేవా ప్రభా. వాళ్ళని మీరు ఆశీర్వదించి మీరు ఆశ్చర్యకరంగా లేవనెత్తే దేవుడై ఉన్నారు, స్వస్థతనిచ్చే దేవుడై ఉన్నారు దేవా ప్రభా. అవును తండ్రి, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరిస్తాను అని మరి కీర్తనకారుడు చెప్పినట్లుగా ప్రభా ప్రతి ఒక్కరు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, పడకలలో ఉన్నారో, మరి మరి లేవడానికి కూడా చేత కాని స్థితిలో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారేమో తండ్రి, వారి ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు వందనములు తండ్రి ప్రభా. మీరు త్వరగా వాళ్ళని లేవనెత్తండి నాయన. మా ప్రభా వారికి ఉన్న వేదన, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్నటువంటి కష్టం అంతా కూడా తొలగించండి. కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉన్నదో ఆ ప్రభా ఆ యొక్క ఆందోళన అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ఆ విధంగా ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. మరి ఎంతోమంది ఐసీలో ఉంటున్నారు మా ప్రభానైనా, వెంటిలేటర్ల పైన ఉంటున్నారు, ఎంతోమంది సర్జరీలు గుండా వెళ్తున్నారు ప్రభానైనా. మరి ఎన్ని సమస్యలు, ఎన్ని అనారోగ్యకరమైన పరిస్థితులు, ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో ప్రతి వ్యాధులు కూడా మీరు స్వస్థపరిచే దేవుడు. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్యతో ఎంతమంది నీ దగ్గర మొరపెట్టుకుంటున్నారో దేవా ప్రభా, మరి ఆ అప్పులన్నీ కూడా తీర్చివేయమని యేసునామములో అడుగుతున్నాం. వారికి ఉన్న ఆ పెద్ద భయంకరమైన వేదన, వారి హృదయంలో ఉన్న భారము అదంతా కూడా యేసునామములో తొలగిపోనుగాక. సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. కంప్లీట్గా వారి ఎదుట మంచి మార్గములను మీరు తెరిచి ప్రభా వారు ఆ భారం నుంచి విడుదల పొందుకొందురుగాక. దేవానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి దేవ, అనేక మంది మనసులు మారాలని ఎంతమంది ప్రార్థిస్తున్నారో, కుమారుడు మార్పు చెందాలని, కుమార్తె మార్పు చెందాలని, భర్త మారు మనసు పొందాలని, భార్య మారు మనసు పొందాలని ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు. వారి ప్రార్థనలన్నీ మీరు విన్నారు. తగిన కాలంలో మీరు వారికి రక్షణని ఇస్తారు దేవా. మేము ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరికి మీరు రక్షణ ఇస్తున్నందుకు మీకు వేలాది వేల స్తోత్రములు. వ్యసనాలతో, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులతో, అవమానకరమైన పరిస్థితులతో ఎంతమంది బాధపడుతున్నారో నాయన, ఆ వ్యసనంల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక యేసు నామములో ప్రభా. భయంకరమైన అడిక్షన్స్, వాటన్నిటి నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక దేవా. మీరు అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే వందనములు, మీరు చేసినందుకు వందనములు మా ప్రభా. ఇంకా ఎన్ని రకాల సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారో, న్యాయం కొరకు పోరాడుతున్నటువంటి వారిని, వారి పక్షంగా మీరు న్యాయం మరి వ్యాజ్యం ఆడుతూనైనా వారికి న్యాయం జరిగిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మందిరాలు నిర్మించుకుంటున్నటువంటి సేవకులను మీరు ఆశీర్వదించండి. వారి మందిరం నిమిత్తము కావాల్సిన సమస్తమైన ఉపకరణములు ఫైనాన్షియల్గా మరి ఇంకా అన్ని విధాలుగా కూడా నాయన మీరు అనుగ్రహించి ఆ చర్చెస్ నాయన చక్కగా కట్టించబడుతున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. ఇంకా ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో, దేని గురించి ఎవరైనా మొరపెట్టుకుంటున్నారేమో మాకు తెలియదు నాయన. సమస్తమైన హృదయంలో నెరిగిన, హృదయ రహస్యంలో నెరిగిన దేవుడు నీకు తెలుసు మా ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి కోరికను, ఆశపడుతున్న ప్రాణంను తృప్తిపరిచే దేవుడు మీకు వందనం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరికి వారికి కావాల్సిన దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి.
వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మది దయచేయండి. మా దేశంలో జరుగుతున్న భయంకరమైన అక్రమాలు, అన్యాయాలు అరికట్టమని, మా దేశంను రక్షించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. వారికి మీరు గతంలో చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు. ప్రతి ఒక్కరి పనిని ఆశీర్వదిస్తున్నందుకు, చేతి పనిని ఆశీర్వదిస్తున్నందుకు వందనములు. మా తండ్రి, ప్రతి ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారిని ఉత్తమంగా వాడుకుంటున్నందుకు నీకు వందనములు. తండ్రి, మా ప్రార్థనలకు జవాబిచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.